అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ చేస్తున్నటువంటి పని ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పలచన చేయడమే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఇవాళ ఇబ్బందుల పాలు గురి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేలా వారిని ప్రేరేపించడమే పనిగా పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో పనిచేసేటువంటి ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులకు కానీ నేను తెలియజేస్తా ఉన్నా, మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుయుక్తులు, ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల దాకా మీరు టచ్ చేసేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. మీరు కొత్త దుకాణం ఎత్తుకుంటుండ్రు. కాంగ్రెస్ పార్టీ సర్కారు రాగానే ఇవాళ కరెంటు పోతున్నది, కాంగ్రెస్ పార్టీ సర్కారు రాగానే ఇలా పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే దగ్గర ఉండి ఇవాళ ట్యాంకర్లతోని నీళ్లు తీసుకుపోతున్నట్లుగా, ట్యాంకర్లతోని రైతులు ఇవాళ పొలాలు పారించుకొని ఆ పంట పొలాలను కాపాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని బాహ్య ప్రపంచానికి చూపించి తద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ 70-75 రోజుల పాలన ఇవాళ విఫలమైందని చెప్పి ప్రజానికానికి తెలియజేసి దుమ్మెత్తిపోయాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లనటువంటి ఏదైతే ఈ దొంగ నాటకం మీరు ఆడుతున్నారో మీ సందర్భంగా మీకు నేను తెలియజేయదలుచుకుంటున్నా. గతంలో ఆర్టీసీ పథకంలో ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 రకాల పథకాలు ప్రకటించిందో అందులో ముఖ్యంగా ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము కల్పించడం జరిగింది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 20 కోట్ల సార్లు తెలంగాణలోని మహిళలు ఇవాళ బస్సు ప్రయాణం చేయడం జరిగింది. ఆ ఉచిత బస్సు ప్రయాణం మేము తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు అందరినీ సుమారుగా 5 లక్షల మందిని ఉసిగొల్పి మీ యొక్క జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పనిచేయండి, ఉద్యమించండి అని చెప్పి వారికి లేని ఆలోచన తెరలేపి ఇవాళ వాళ్ళతో కొన్ని రోజులు పోరాటం చేయించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అందరి గురించి ఆలోచన చేస్తుంది కాబట్టి వాళ్లకు దగ్గర తీసుకొని వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తామనే దాంతో పాటు వారికి మరి ఇవాళ ప్రమాద బీమాను కూడా కాంగ్రెస్ పార్టీ 10 లక్షల వరకు ప్రమాద బీమాను కూడా వారికి ప్రకటించడం జరిగింది. అది అట్లయిపోతే ఇవాళ కొత్త ఆటోను ఉండడానికి గూడు లేనటువంటి మనము ఇవాళ ఏదో చేసుకొని బతకాలని చెప్పి చిన్న ఆటో కొనుక్కుంటాం. కానీ వీళ్ళు ఏం చేశారంటే కొత్త ఆటోను ఒక వ్యక్తితో తీసుకొచ్చి ఇవాళ ప్రజాభవన్ ముంగట ఆ రోజు దాని మీద పెట్రోల్ పోసి అంటుపెట్టడం జరిగింది. అంటే ఇవాళ సామాన్యమైనటువంటి వ్యక్తి ఇవాళ తనకు ప్రతిరోజు కూడు పెట్టేటువంటి ఆటోను ఎవరైనా కాల్తారా? వీళ్ళు కావాలని చెప్పి ఒక వ్యక్తికి పైసలు ఇచ్చి ఆటో ఇచ్చి తీసుకొని పోయి ఆడ పెట్టి ఇవాళ ఆటోను దహనం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూడడం జరిగింది. దానితో పాటు ఇవాళ కొత్తగా ఒక మాట, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలను వీళ్ళే ప్రేరేపించి మీరు కొట్టుకోండి అని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంత చిల్లరగా, ఇంత దుర్మార్గంగా దిగజారి ఇవాళ వాళ్ళే కావాలని చెప్పి క్రియేట్ చేసి ఆటలతో వాళ్ళు డబ్బులు ఇచ్చి లొల్లు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చి వీడియోలు తీసుకొని సోషల్ మీడియాకు విడుదల జరుగుతుంది. అంటే వీళ్ళు ఈ విధంగా ఇప్పుడేమో కొత్తగా ఇవాళ పంట పొలాలు ఎండిపోతుంది, ఇవాళ కరెంటు ఉండడం లే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి రైతుల్లో లేని ఆందోళన, భయాందోళనను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక మాట నేను తెలియజేసుకున్నా, ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్కారులో విద్యుత్కు డోహా లేదు. సంపూర్ణమైనటువంటి పరిపుష్టి కలిగినటువంటి విద్యుత్తును సమర్థవంతంగా ఇవాళ నిరంతరాయంగా విద్యుత్తును కాంగ్రెస్ పార్టీ సర్కారు అందిస్తుంది రైతులకు. ఎక్కడో ఒక చోట ఆ విద్యుత్తు శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగులు గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలకుల యొక్క సంకనాకి వాళ్ళ యొక్క సంఖలో వచ్చి వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ చెప్పు చేతుల్లో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీని పలచన చేయాలని చెప్పి కుట్రలో బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న జగన్ నాటకంలో వీళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యి అక్కడొక చోట కావాలని చెప్పి విద్యుత్తుకు అంతరాయం కలిగించి ఇక విద్యుత్తు రావడం లేదు, కరెంటు రావడం లేదు, సరఫరాలో అంతరాయం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సర్కార్ అంటే ఇదేనా? ఈ విధంగా అయినా మనకు మార్పు రావాలి, మార్పు కావాలని చెప్పి కోరుకున్నది ఇదేనా రేవంత్ రెడ్డి సర్కారు పాలిస్తున్న తీరు అని చెప్పి ఇవాళ వీడియోలు తీసి పెద్ద ఎత్తున మార్కెట్లోకి పిలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పలచన చేసేటువంటి ప్రయత్నం ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎక్కడో ఒక చోట ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. వచ్చేటువంటి ఎండాకాలంలో 2024 ఎండాకాలంలో తీవ్రమైనటువంటి వడగాలతో పాటు వేసవిలో విపరీతమైనటువంటి ఎండ కొడుతుందని చెప్పి చెప్పడం జరిగింది, ముందుగానే హెచ్చరించడం జరిగింది. దానిలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండ ఇప్పుడు కొడుతుంది. మార్చి ప్రారంభంలోనే ఎండ తీవ్రంగా విపరీతంగా కొట్టడం వల్ల అక్కడక్కడ పంట పొలాలు కొద్దిగా ఎండిపోతున్న మాట వాస్తవమే. కానీ దానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి
గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో మీ పాలనలో ఎప్పుడు కూడా సాగు విస్తీర్ణం ఇంతగానం పెరగలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్కారులో సాగు విస్తీర్ణం పెరగడం వల్ల వర్షాభావము ఏదైతే ఎండ యొక్క మరి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి మోపైతే కాంగ్రెస్ పార్టీ సర్కారు రాగానే కరెంటు రావడం లేదు, లేదా భూగర్భ జలాలు మొత్తం అడుగంటికిపోయినాయి. అందుకే ఇవాళ పంట పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి తలకాయకు చేతులు పెట్టి ఆకాశం వైపు చూస్తుండ్రు అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ట్యాంకర్లను తీసుకొని పోయి అక్కడ ఒక పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ట్యాంకర్లను తీసుకొని పోయి అక్కడ నీళ్లు విడుస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీ రాగానే పంట పొలాలు ఎండిపోతున్నట్లుగా, లేదా ఎక్కడో బోర్వెల్స్ వాహనాలను తీసుకొచ్చి బోర్ వేస్తున్నట్లుగా ఇక పంట పొలాలు ఎండిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ రాగానే. ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సర్కార్లో రైతులు ఆందోళన పడుతుండ్రు, ఇబ్బందులు పడుతుండ్రు, మళ్ళీ బోర్లు పంపు సెట్లకే వీళ్ళు ఇవాళ అంటే పరిమితం అవుతుండ్రు అనే ఆలోచన వాళ్ళలో తీసుకురావాలని చెప్పి ఇవాళ బోర్వెల్స్ను కూడా తీసుకొచ్చి పంట పొలాల్లో కావాలని చెప్పి బోర్ వేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తూనే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. సిగ్గుమాలిన పనులు మానండి, పనికిమాలిన చర్యలను మానుకోండి ఇకనైనా అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా. మీరు ఎంత ఇబ్బంది కాంగ్రెస్ పార్టీ సర్కారును పెట్టాలనుకున్నా ప్రజల్లో ఖచ్చితంగా పార్టీ మీద, పార్టీ సర్కారు మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం ప్రకారమే ప్రజలు మాకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అభయం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, ఆశీర్వదించిండ్రు. మీరు ఎన్ని కుట్రలు కుయుక్తులు చేసినా, సిగ్గుశరం లేని పనులు ఎన్ని చేసినా ప్రజలు మాతోనే ఉంటారు, మమ్మల్ని విశ్వసిస్తారు, మా ప్రభుత్వాన్ని ఇంకా కూడా 10 ఏళ్ల దాకా ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూనే, లుచ్చనా కొడుకులారా ఇలాంటి చిల్లర పనులు చేసి రైతులలో లేనిపోని అపోహలు క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ సర్కారును ఇబ్బంది పెట్టాలని చూస్తే తప్పకుండా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. రానున్న రోజుల్లో మీరు ఏ విధంగానైతే ఇవాళ కావాలని చెప్పి వీడియోలు తీసి లేని అపోహలు సృష్టించి ప్రజలను అయోమయానికి గురి చేస్తామంటే తప్పకుండా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు త్వరలోనే ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూనే, రైతులారా మీరు ఎవ్వరూ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సర్కారులో మీ యొక్క నిర్ణయాలకు అనుగుణంగానే పార్టీ పనిచేస్తుంది. ఇవాళ రైతులకు కావాల్సినటువంటి విద్యుత్తును సర్కారు రిలీజ్ చేస్తూ ఉన్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంతరాయం లేకుండా విద్యుత్ మీకు అందిస్తుంది. ఈ మాట నేను తెలియజేస్తూనే, పంట పొలాలు ఎండిపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా చేస్తూ ఉంది. దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో పరిగణించొద్దు, నమ్మొద్దు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల, వడగాలులు ఎక్కువగా ఉండడం వల్ల, దాంతోపాటు గతంలో లేనట్టుగా ఇవాళ ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది కాబట్టి పంట పొలాలు అక్కడొక చోట ఎండిపోయే పరిస్థితి ఉందేమో. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తానికే పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఇవాళ రోడ్డు మీద పడుతున్నారని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తుండ్రో ఆ ప్రచారాన్ని మీరు నమ్మకండి అనే మాట మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.